ఎలాగైనా సరే తనని ఒప్పించే బాధ్యత నీదే సరోజ. ప్లీజ్. నా ప్రయత్నం నేను చేస్తానండి. రేపు మార్నింగే నేను మాట్లాడతాను. అబ్బా, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదే. సీతమ్మా, నీ బాడీ లాంగ్వేజ్లో ఏదో టెన్షన్ ఉంది, మొహంలో భయం కనిపిస్తుంది. ఏదైనా ప్రాబ్లమా సీతమ్మా? పవిత్ర ఇంట్లో ఎక్కడా లేదురా. ఫోన్ చేస్తే తీయడం లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. అదే టెన్షన్గా ఉంది. పోనీ తాతయ్య బామ్మ వాళ్ళకి చెప్పి ఎక్కడికైనా వెళ్ళిందేమో నువ్వు అడిగావా? ఇండైరెక్ట్ గా పవిత్ర టాపిక్ తీసుకొచ్చాను. తన ఇంట్లో లేదన్న విషయం వాళ్ళకు తెలియదని నాకు అర్థమైంది. అందుకే నేను కూడా మ్యాటర్ ఏమీ చెప్పలేదు. భయపడతారు కదా. ఇదేదో హాట్ సమ్మర్ కన్నా హాట్ న్యూస్లా ఉంది. మనకి చాలా ఉపయోగపడేటట్టే ఉంది. అదే నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఏం చేద్దాం చెప్పు? ఒకవేళ గెస్ట్ హౌస్ దగ్గరికి మహేశ్వరిని కలవడానికి వెళ్ళుంటుందా?